టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నంలో సూర్య కుజ శుక్రగ్రహ సంచారం కొనసాగుతోంది. కుంభంలో రాహువు, మీనంలో చంద్రశనులు, దేవగురువైన బృహస్పతి ఉచ్చలో కర్కాటకంలో ఉన్నారు. సింహంలో కేతువు, తులలో బుధుడు. మార్గశిర శుద్ధ దశమి నుండి మార్గశిర బహుళ విదయ వరకు ఈ వారపు గ్రహస్థితి ఈ విధంగా కొనసాగుతోంది. అదేవిధంగా ఆదివారము అనగా ఈరోజు చంద్రుడు శనిగ్రహం దగ్గర ఉంటారు. శని చంద్రుల ఏకస్థితి. డిసెంబర్ 1వ తారీఖు సోమవారం శుక్రుడు పడమరలో 8.7 degrees దగ్గర మనకి ఆకాశంలో ఉంటారు. అదే రోజు మోక్షద ఏకాదశి మరియు గీతా జయంతి. 2వ తారీఖు మంగళవారం మత్స్య ద్వాదశి, అలాగే హనుమద్వ్రతం. 3వ తారీఖు రవి జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో సంచారం కొనసాగిస్తూ ఉంటారు. 4వ తారీఖు గురువారం చంద్రుడు కృత్తికా నక్షత్రం దగ్గర ఆకాశంలో ఉంటారు. గురువారము 16:36 చంద్రుడు పెరిజీ దగ్గర ఉంటారు. అంటే తన కక్షలో భూమికి అత్యంత సమీప దూరం 3,57,000 కిలోమీటర్ల దూరంలోకి వస్తారు ఆయన. 4వ తేదీ శృంగేరిలో శతచండీ హోమ పూర్ణాహుతి. 5వ తేదీ శుక్రవారం అనగా 4వ తేదీ రాత్రి 5వ తేదీ 4:41 పూర్ణిమ ఘడియలు ఉంటాయి. అంటే చంద్రుడి యొక్క సంపూర్ణ ప్రకాశ స్థితి. 5వ తేదీ శుక్రవారం గురువు వక్రత్యాగం మిథున రాశిలో ప్రవేశం రాత్రి 11:32 జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో సూర్య భగవానుడు 6వ తారీఖు ఉంటారు. అదే రోజు వృశ్చికంలో బుధుడు ప్రవేశిస్తారు. అదే రోజు అనగా 6వ తారీఖు శనివారం చంద్రుడి యొక్క ఉత్తర క్రాంతి 28.3 డిగ్రీల దగ్గర ఉంటుంది. దక్షిణ క్రాంతి, ఉత్తర క్రాంతి. ఉత్తర క్రాంతి అంటే తను ప్రయాణిస్తున్నటువంటి కక్షలో అత్యధికమైన ఎత్తు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచార విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయండి. ఏకాదశంలో రాహువు, అష్టమంలో శుక్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎందుకని? శుక్రానుగ్రహము మేషరాశి వారికి కొనసాగుతుంది. సంపదలని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. మొదలుపెట్టిన పనుల్లో ఆలస్యం లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలంటే గ్రహబలం అనుకూలంగా ఉండాలి. 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. 9 గ్రహాల్లో 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ప్రతి పని జాగ్రత్తగా చేసుకోవాలి, ఏకాగ్రతతో చేసుకోవాలి. ముఖ్య కార్యక్రమాల్లో లక్ష్యంపై దృష్టి నిలపాలి. లక్ష్యానికి తగ్గట్టుగా పనులు చేయాలి. ఏమాత్రం అలసత్వం వహించినా సకాలంలో ఫలితాలు చేతికందవు. ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి. మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. ధైర్యం ప్రధానం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండవద్దు. ప్రయాణాల్లో ఆలస్యం ఎదురు కాకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రమ కలుగుతుంది. ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించి కార్యాచరణ చేయాలి. సాంకేతిక లోపం లేకుండా సంభాషించాలి.
ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది కాబట్టి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. బాధ్యతాయుతమైన ప్రవర్తన మంచి భవిష్యత్తును ప్రసాదిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. వినయ విధేయతలే విజయానికి మార్గమని గమనించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? గ్రహదోషం అధికంగా ఉంది, నవగ్రహాలని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? కొద్దిగా నవధాన్యం తీసుకొని నవగ్రహ పాదాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో చంద్రశనులు, 6లో బుధుడు, దశమంలో రాహువు. అన్ని పనులు అనుకున్న సమయానికే పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. శ్రద్ధతో పని మొదలు పెట్టండి. విజయం మీ వెంటే ఉంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. బ్రహ్మాండమైన ఫలితాలు వ్యాపార రీత్యా ఉన్నాయి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. అవి శుభప్రదమైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. సృజనాత్మక శక్తితో పనిచేయడం ద్వారా మీ నుండి సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఏకాగ్రతతో పనిచేయండి. తద్వారా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఫలితం అనుకూలంగా ఉంటుంది. మాటల్లో సౌమ్యత కనబరచండి. ఒత్తిడిలో ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఆర్థికంగా జాగ్రత్తగా పనులు చేయండి. జాగ్రత్తగా ఖర్చు చేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటం వల్ల సమస్యలు రాకుండా చూసుకోండి. అనవసరమైన విషయాలని మనసులో ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. కాలాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రశాంతమైన జీవన గమనాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు విఘ్నాలను అధిగమించే విధంగా శ్రీ మహాగణపతిని స్మరించండి. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? గణపతి ధ్యానం శుభప్రదం. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? 4 గ్రహాలు చక్కని ఫలితాన్ని ఇస్తున్నాయి. దానాలు అవసరం లేదు. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. 6వ రాశిలో రవి కుజులు, దశమంలో చంద్రుడు, ద్వితీయంలో గురువు, తృతీయంలో కేతువు. విజయం త్వరగా లభిస్తుంది. సానుకూల ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. సరైన ప్రణాళికల ద్వారా మంచిగా లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థితి గోచరిస్తోంది. అత్యున్నత యోగం ఉన్నది. రాజయోగ సమానమైన ఫలితాలని ఇప్పుడు పొందుతారు. ధైర్యంగా ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. ప్రయత్న బలాన్ని బట్టి అధిక లాభాలు కలుగుతాయి. గౌరవం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఆశించిన శుభాలుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి కోసమో కాకుండా మీకోసం పనిచేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. శుభవార్తలు వినే అవకాశం అధికంగా గోచరిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది. లక్ష్మీ అమ్మవారిని స్మరించడం ఉత్తమం. మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? లక్ష్మీ దర్శనం కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? గ్రహయోగం సహకరిస్తున్న వేళ దానాలతో అవసరం లేదు. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. పంచమంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. తెలివిగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం త్వరగా సిద్ధిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి మంచి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా బుద్ధిబలాన్ని ఉపయోగించండి. పరిస్థితులకు తగ్గట్టుగా పావులు కదపండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ సొంత నిర్ణయాలపై దృష్టి నిలపండి. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేయబోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా శాంతంగా సంభాషించండి. పంచమ శుక్రయోగం మేలు చేస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. పరోపకార బుద్ధితో పనిచేయడం ద్వారా సంపదలు కలిసి వస్తాయి. మీ నుండి కొందరికి సహాయం జరుగుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గతానుభవంతో ముందుకు సాగండి, ఫలితాలు బాగుంటాయి. విసుగు చెందకుండా ప్రశాంతంగా దగ్గర వారితో గడపండి. వారాంతంలో శుభం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారికి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచి జరుగుతుంది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే చతుర్థంలో యోగిస్తోంది. శుక్రుడు ఆర్థిక విషయాలని అనుకూలంగా ప్రసాదిస్తారు. సమయానికి ధనం అందుబాటులో ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఖర్చులు చేసుకోవాలి. రుణ సమస్యలకి అవకాశం కల్పించకండి. మొహమాటం పెరిగితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని గుర్తించండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాలానుగుణంగా ముందుకు సాగండి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి. అధిక శాతం మౌనంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం కల్పించొద్దు. ఈర్ష్యాపరుల నుండి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. శాంతంగా ఆలోచించండి. ఒకే విషయాన్ని 10 సార్లు ఆలోచిస్తూ పదే పదే సంఘర్షణాత్మక స్థితికి గురి కాకుండా, ఒంటరిగా ఉండకుండా సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడపండి. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు మేలు చేస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి అంశం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ఇబ్బందులకి గురి కాకుండా ఉండాలంటే నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యారాశి వారికి 7 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో రవి, కుజ, శుక్రుడు 3 గ్రహాలు 3వ రాశిలో ఉన్నాయి. 7లో చంద్రుడు, 2లో బుధుడు, 11లో గురువు, 6లో రాహువు. అనేక మార్గాల లాభాలుంటాయి. కాలం సహకరిస్తుంది. ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం గోచరిస్తోంది. స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. సంపదలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తద్వారా స్థిరాస్తులు పెరుగుతాయి. స్వర్ణాభరణాది యోగాలు కలుగుతాయి. వస్త్రప్రాప్తి, భూప్రాప్తి, భూగృహ యోగాలు, అభ్యున్నతి ఇవన్నీ కూడా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ధర్మం రక్షిస్తుంది. దయాగుణం పెరుగుతుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. సమయస్ఫూర్తితో శుభప్రదమైన భవిష్యత్తుని నిర్మించండి. గృహంలో శుభాలు జరుగుతాయి. మీ వల్ల కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు కూడా ఆనందం కలుగుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు గడించే అవకాశం ఉన్నది. సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువు గారు ఈ రాశి వారికి? దానాలతో పని లేదు. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో చంద్రశనులు, ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కేతువు. మనోబలంతో కార్యక్రమాలు మొదలు పెట్టడం ద్వారా విజయాన్ని పొందే అవకాశం అధికంగా ఉన్నది. తులారాశి వారు ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని తగిన కృషి చేయాలి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలను పూర్తి చేయటం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి. ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. సంపదలను పెంచుకోవడానికి అనుకూలమైన ఆలోచన విధానము, వైజ్ఞానిక సిద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. సౌమ్యంగా సంభాషించండి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. క్షమాగుణంతో వ్యవహరించండి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల అండ పెరుగుతుంది. మిత్రులతో కలిసి చేసే కార్యాలు శ్రేయస్సును పెంచుతాయి. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా శక్తి పెరుగుతుంది. దైవపరమైన శక్తి సదా రక్షణ కల్పిస్తుంది. విజయానికి తగిన కృషి చేసే వీలు కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. నిరంతర సాధన కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువు గారు? తులారాశి వారికి 4 గ్రహాలు చక్కని శుభాన్ని అందిస్తున్నాయి.
లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి అష్టోత్తరం చదువుతూ లక్ష్మీ అమ్మవారిని ఇంట్లో గాని దేవాలయంలో గాని దర్శనం చేసుకోండి, శుభాలు జరుగుతాయి. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలతో పని లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. జన్మ శుక్రయోగము, భాగ్య గురువు, దశమంలో కేతువు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం ఉంటుందని గమనించండి. ఆశయాలు నెరవేరుతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేయండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదృష్ట యోగం ఉన్నది. దైవ బలం ముందుకు నడిపిస్తుంది. మంచి ఆలోచన విధానంతో ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటమే కాకుండా విజయం కూడా లభిస్తుంది. అలాగే శాంతంగా పనిచేయండి. ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో సంప్రదించండి. సమిష్టి కృషి చాలా వరకు మేలు చేస్తుంది. దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా వ్యవహరించాలి. ఒత్తిడిలో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లక్ష్య భావంతో పనిచేయడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఓర్పు శక్తినిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించాలి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచండి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం. ఏకాదశంలో ఉన్న బుధగ్రహం చక్కని శుభాన్నిస్తుంది. వ్యాపార అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారంలో మిత్రుల అండ కనపడుతోంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ వ్యాపార నిర్ణయాలు సమాజానికి ఎంతగానో మేలు చేస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అదే క్రమంలో లక్ష్మీ కటాక్షం కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. శుక్రగ్రహ అనుగ్రహం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. కానీ ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించవద్దు. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి. పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే ఒత్తిడి తొలగుతుంది. శాంతంగా వ్యవహరించండి. విభేదాలకు దూరంగా ఉండండి. సత్యం మాట్లాడండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరులతో పోల్చుకోకుండా మీరు ఏం చేయాలో ఆ చేయవలసిన పనుల్లో దృష్టి నిలపండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు శివస్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ధనుస్సు రాశి వారు శివారాధన చేయటం, శివ దర్శనం చేయటం ఉత్తమం. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో రవి, కుజ, శుక్రుడు, సప్తమ గురువు, తృతీయ చంద్రశనులు. మకర రాశి వారికి అదృష్ట యోగం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. త్వరగా విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు చేసిన పనులు సామాజికంగా ఎంతగానో ప్రభావాన్ని చూపుతాయి. గుర్తింపుని ప్రసాదిస్తాయి. పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయి. గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకు సాగండి. స్వల్ప ప్రయత్నంతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి. సంపదలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబ పరంగా బాధ్యతలని జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి. మీ వల్ల కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో, గృహంలో, బయట ప్రధాన కార్యక్రమాల్లో శుభాలు జరుగుతాయి. ఇదే విధంగా కృషిని కొనసాగించడం ద్వారా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. కృషికి తగిన ప్రతిఫలము చక్కగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? 6 గ్రహాలు యోగిస్తున్నాయి మకర రాశి వారికి.
లక్ష్మీ ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? దానాలు అవసరం లేదు. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి కేవలం సూర్య భగవానుడు మాత్రమే దశమ స్థానంలో యోగిస్తున్నారు. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. సూర్య బలం వల్ల ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. ప్రతిభతో పనిచేయండి. నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా స్వల్ప ప్రయత్నంతోనే గుర్తింపు లభిస్తుంది. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ పనిలో విజయం ఉంటుంది. అధిక గ్రహాలు దోషస్థానంలో ఉండటం వల్ల శ్రమ పెరుగుతుంది. శ్రమ పెరిగినా కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆత్మస్థైర్యం సర్వప్రధానంగా ముందుకు సాగుతుంది. ఇదే విధంగా శాంతంగా కృషి చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడటమే కాకుండా వ్యాపారంలో మేలైన ఫలితాలని సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఇప్పుడు కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పనిచేయాలి. ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. ప్రతి పనిలో మనోబలం సర్వప్రధానమని గమనించండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన శక్తినిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని చక్కగా దర్శించండి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. జన్మచంద్ర యోగము, పంచమ గురువు, భాగ్య శుక్ర, షష్ఠ కేతువు. చంద్రానుగ్రహం వల్ల వారారంభంలో మనోబలాన్ని పొందుతారు. ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి. పంచమ బృహస్పతి యోగం శుభాన్ని సూచిస్తోంది. మంచి తెలివిగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా కర్తవ్యాలు చక్కగా పూర్తవుతాయి. సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో స్వల్పాటంకాలు ఎదురైనప్పటికీ దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అధికారులతో శాంతంగా సంభాషించండి. సద్భావనతో ఆలోచించడం వల్ల ఆటంకాల నుండి బయటపడతారు. సామాజికంగా తోటివారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎంత ఓర్పుతో పనిచేస్తే ఫలితం అంత బ్రహ్మాండంగా ఉంటుందని గమనించండి. ఇదే విధంగా సమయస్ఫూర్తితో పనిచేస్తే వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సూచనలతో నిర్ణయాలు తీసుకొని ప్రయత్నం చేయటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచిని పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ద్వారా శాంతి పెరుగుతుంది. సాధనా సామర్థ్యాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. భవిష్యత్తు శుభదాయకంగా గోచరిస్తుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మీనరాశి వారికి సూర్య నమస్కారం చేయడం ద్వారా వచ్చేటటువంటి ప్రత్యక్ష సూర్య దర్శన ప్రభావం మంచి బలాన్ని పెంచుతుంది. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దానాలతో అవసరం లేదు. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.